గ్రేటర్ విజయవాడ గ్రేటర్ తిరుపతి ఎయిర్పోర్ట్పై వెనక్కి తగ్గింది కూటమి ప్రభుత్వం. జనగణన పూర్తయ్యే వరకు డీలిమిటేషన్ చేయవద్దంటూ కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. జనగణన పూర్తయ్యాక గ్రేటర్ విజయవాడ గ్రేటర్ తిరుపతి నిర్ణయం ఉంటుందంటూ కూడా మంత్రి నారాయణ తెలిపారు. గ్రేటర్ విజయవాడ ఏర్పాటు చేయాలని ఎంపీ కేశినేని చిన్ని ఎమ్మెల్యే గద్దా రామ్మోహన్ను కోరారు. అయితే ఆ తర్వాత కూడా విజయవాడ తిరుపతికి గ్రేటర్ హోదా కల్పించే విషయంపై ఇప్పుడు ఏపీ వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రెండు ప్రతిపాదనలు పక్కన పెట్టింది ప్రస్తుతానికి. ఈ విషయాన్ని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టతని ఇచ్చారు. జనగణన పూర్తయ్యే వరకు కూడా ఈ సరిహద్దులో నిర్ణయించడం అంటే డీలిమిటేషన్ చేయవద్దంటూ కూడా కేంద్రం ఆదేశాలున్నాయని, ఈ నేపథ్యంలోనే జనగణన పూర్తయ్యే వరకు ఈ రెండు ప్రతిపాదనలు పక్కన పెట్టనున్నట్లుగా కూడా తెలపడం జరిగింది. ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ప్రస్తుతం ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ కి బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రేణు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీడీపీ కూటమి ప్రభుత్వం గ్రేటర్ విజయవాడ గ్రేటర్ తిరుపతి ఈ రెండు అంశాల పైన ప్రస్తుతానికి వెనక్కి తగ్గింది. ఎందుకంటే జనగణన పూర్తయ్యే వరకు డీలిమిటేషన్ చెయ్యొద్దంటూ కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. జనగణన పూర్తయ్యాక గ్రేటర్ విజయవాడ గ్రేటర్ తిరుపతి పైన ఏర్పాటు పైన నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొంగూరు నారాయణ ప్రకటించాడు. ఇప్పటికే గ్రేటర్ విజయవాడ ఏర్పాటు చేయాలని విజయవాడలో ఉన్న ప్రజాప్రతినిధులతో పాటు ఏదైతే ఎంపీ కేశినేని చిన్ని కూడా ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు కలిసి విన్నవించారు. గ్రేటర్ విజయవాడ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత, ఆ చుట్టూ ఉన్న 74 గ్రామ పంచాయతీల విలీనంపై కూడా ఆయన సీఎం చంద్రబాబు నాయుడుతో సుదీర్ఘంగా చర్చించారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి జనగణన కంప్లీట్ అయితే తప్ప విజయవాడ తిరుపతి గ్రేటర్ హోదా కల్పించలేని పరిస్థితి. ఒకవేళ విజయవాడ తిరుపతికి గ్రేటర్ హోదా కల్పించాలంటే డిసెంబర్ 31 లోపు, అంటే ఈ నెల 31 లోపు ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వాలి. ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత జనవరి నుంచి ఈ జనగణన ప్రారంభమవుతుంది. కాబట్టి జనగణన ప్రారంభమైన తర్వాత కేంద్ర ప్రభుత్వం వీటిని యాక్సెప్ట్ చేయదు. ఇంత తక్కువ కాలంలో ఏదైతే విజయవాడ చుట్టూ ఉన్న 74 గ్రామ పంచాయతీలు కావచ్చు, అటు తిరుపతి గ్రేటర్ తిరుపతి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. కాబట్టి అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న గ్రామ పంచాయతీలు విలీనం చేయాలన్న టెక్నికల్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటూ సాంకేతిక కారణాలతో ఇబ్బంది పడేదానికన్నా ఒకసారి జనగణన పూర్తయిన తర్వాత, జనాభా లెక్కలు పూర్తయిన తర్వాత రెండు ప్రతిపాదనలు ఏదైతే ఇటు విజయవాడ అటు తిరుపతి పైన ఒక కీలక నిర్ణయం తీసుకుంటామంటూ మంత్రి పొంగూరు నారాయణ ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఈ గ్రేటర్ విజయవాడ తిరుపతి అనేది కూడా భవిష్యత్ ఎక్స్పాన్షన్, భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే ఇక్కడ కొద్ది రోజుల నుంచి కూడా రాజకీయ వర్గాల్లో కూడా గ్రేటర్ విజయవాడ తిరుపతి ఏర్పాటు చేస్తారంటూ ప్రచారం జరిగింది. ప్రస్తుతానికి ఏదైతే ఈ గ్రేటర్ పైన వెనక్కి తగ్గడమే కాక విజయవాడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు మున్సిపాలిటీలు విలీనం చేసి గ్రేటర్ విజయవాడ ఏర్పాటు చేయాలి. అప్పుడు ఏదైతే చుట్టుపక్కల ఉన్న గ్రామాలు విలీనం చేయాల్సిన పరిస్థితులు, ఆ గ్రామ పంచాయతీ తీర్మానంతో పాటు అక్కడ ఉన్న పరిస్థితులను అధ్యయనం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ గ్రేటర్ విజయవాడ ఏర్పాటు చేయడం వల్ల విస్తీర్ణ కూడా పెరుగుతుంది. విస్తీర్ణత పెరిగే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా జనాభా 20 లక్షల జనాభా దాటే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఎంపీ కేశినేని చిన్నితో పాటు ఈ విజయవాడకు చుట్టుపక్కల ఉన్న ప్రజాప్రతినిధులు కూడా గ్రేటర్ విజయవాడ ఏర్పాటు చేయడం వల్ల ప్రభుత్వానికి ఇన్కమ్ సోర్సెస్ పెరగడమే కాకుండా విస్తీర్ణం పెరుగుతుంది. పరిశ్రమలు, ఏదైతే నగర జీవన ప్రమాణం, ప్రజల జీవన ప్రమాణం, జీడిపి ఇవన్నీ పెరిగే అవకాశాలు ఉన్నాయని ఏదైతే మన మున్సిపల్ మంత్రి నారాయణతో పాటు సీఎం చంద్రబాబుతో ఎంపీ చిన్ని మాట్లాడారు. వీటిపైన సమగ్ర నిర్ణయం తీసుకోవడానికి మరికొంత సమయం పట్టే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. రేణు, అయితే మొత్తంగా చూస్తే గనక ఈ జనగణన లెక్కింపుకి ఎంత టైం పడుతుంది, మనం ఈ డీలిమిటేషన్ ప్రక్రియకి ఎంత టైం పడుతుందని ఒక అంచనా వేయొచ్చు కిరణ్? రేణు, డీలిమిటేషన్ ప్రక్రియ అనేది ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము ఇప్పుడు జరుగుతున్న కొన్ని రాష్ట్రాల్లో, జనగణన జరుగుతున్న రాష్ట్రాల్లో కూడా మరికొంత సమయం పెంచిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఈ 6 నెలల కాలంలోనూ సంవత్సరం కాలంలోనూ ఏదైతే జనాభా లెక్కలు పూర్తయితాయని చెప్పలేము. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమయంతో పాటు మరికొంత సమయం పెంచే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే రాష్ట్రంలో వేరువేరు ప్రాంతాల్లో వేరువేరు ప్రదేశాలకు వెళ్ళి
ఈ ఉద్యోగాలు చేసే వాళ్ళు కానీ ఇతర ప్రదేశాలకు వలస వెళ్ళిన వారు కానీ వీరందరూ కూడా వారికి ఒక అవకాశం ఇవ్వాలనే నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మళ్ళీ 2 నుంచి 3 నెలలు పెంచే అవకాశం ఉంటాయి. ఇలాంటి నేపథ్యంలో కొంత సమయం ఇవ్వాలి అని కూడా ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఎందుకంటే రేపు జనవరి నుంచి ఆంధ్రప్రదేశ్ లో జనగణన ప్రారంభమవుతుంది. ఇది దాదాపు 1 సంవత్సరం నుంచి సంవత్సరంన్నర ప్రాసెస్ జరిగే అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటిపైన మళ్ళీ కేంద్ర ప్రభుత్వం రివ్యూ చేస్తుంది. మొత్తం జనాభా ఎంతమంది జనగణన లెక్కల్లో నమోదయ్యారు, నమోదు కాని వారెవరు అనే సమాచారం పైన కూడా ఏదైతే జనగణన మళ్ళీ పెంచే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి నేపథ్యంలో ఏదైతే ఇటు గ్రేటర్ విజయవాడ కానీ గ్రేటర్ తిరుపతి కానీ ఏర్పాటు చేయాలన్నా దాదాపు 2027-28 ఆ మధ్య ప్రాంతాల్లో ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే జనగణన పూర్తయి కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆ ప్రాంతాల్లో ఈ తిరుపతి కానీ అటు విజయవాడ కానీ ఆ విస్తీర్ణాన్ని బట్టి గ్రేటర్ విజయవాడ ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇటు తిరుపతి చూసినప్పుడు తిరుపతిపై కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఎందుకంటే తిరుపతి చుట్టూ ఉన్న గ్రామాలు కూడా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. పర్యాటకంతో పాటు ఆధ్యాత్మికంగా విద్యా వ్యాపార వాణిజ్య కార్యకలాపాలు కూడా తిరుపతి ప్రధాన కేంద్రంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ తిరుపతిలో దాదాపు 30% మంది తిరుపతిలో ఇల్లు దొరక్క అవుట్కట్స్కి వెళ్తున్నారు. బయట ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు తిరుపతి పట్టణంలో ఇళ్ల సౌకర్యాలు దొరక్క లేదా రెంట్లకు దొరక్క దాదాపు 30% మంది ప్రజలు చుట్టూ ఉన్న అవుట్కట్స్ ప్రాంతాల్లో ఉన్నారు. వీటిని అన్నిటినీ విలీనం చేయాలన్నప్పుడు టెక్నికల్ గా చాలా సమస్యలు ఏర్పడతాయి. దాదాపు మొత్తం తిరుపతి విషయం చూసినప్పుడు మనకు తిరుపతి చుట్టుపక్కల దాదాపు 63 గ్రామ పంచాయతీలు విలీనం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. లేదు ఇక్కడ ప్రధానంగా గ్రేటర్ తిరుపతి ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు తిరుపతి గ్రామీణంతో పాటు చంద్రగిరి, తిరుపతికి పక్కనే ఉన్న చంద్రగిరి, రేణిగుంట వచ్చేసి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉంది. ఏర్పేడు, రామచంద్రాపురం మండలాల్లో ఉన్న 63 గ్రామ పంచాయతీలు విలీనం చేయాలని భావించారు. ఇప్పుడు ప్రధానంగా నియోజకవర్గం కూడా మారే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే రేణిగుంట మండలం అనేది శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉంది. ఇది గ్రేటర్ తిరుపతి ఏర్పాటు చేయాలన్నప్పుడు అక్కడ నుంచి బదిలీ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. టెక్నికల్ గా రెవెన్యూ పరంగా కూడా చాలా సమస్యలు ఏర్పడతాయి. ఇటు చంద్రగిరి, రేణిగుంట, ఏర్పేడు, రామచంద్రాపురం మండలంలో ఉన్న 63 గ్రామ పంచాయతీలు విలీనం చేయాలి. ప్రస్తుతానికి ఈ విలీనానికి కూడా ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఏదైతే మొత్తం జనాభా లెక్కలు పూర్తయితే తప్పితే గ్రేటర్ విజయవాడ గాని గ్రేటర్ తిరుపతి గాని ఏర్పాటు చేసే అవకాశం లేవు. ఒకవేళ గ్రేటర్ విజయవాడ తిరుపతి ఏర్పాటు చేయాలన్నా ఈ నెల 31లో నోటిఫికేషన్ ఇవ్వాలి. కాబట్టి ప్రభుత్వానికి అంత సమయం లేదు. ఇవన్నీ టెక్నికల్ కారణాలతో ప్రస్తుతానికి ఏదైతే ఈ డీలిమిటేషన్ పూర్తయిన తర్వాత విజయవాడ తిరుపతి ఈ ఏర్పాటుపై గ్రేటర్ విజయవాడ తిరుపతిపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ ప్రకటించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రస్తుతానికి ఈ గ్రేటర్ విజయవాడ తిరుపతి విలీనాన్ని ప్రస్తుతానికి వాయిదా వేశామంటూ మంత్రి నారాయణ స్పష్టంగా క్లారిటీ ఇచ్చారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక జనగణన పూర్తయ్యే వరకు డీలిమిటేషన్ చేయొద్దంటూ కూడా కేంద్రం తెలపడం జరిగింది. కేంద్రం ఆదేశాలున్నాయి. ఈ నేపథ్యంలో జనగణన పూర్తయ్యేంత వరకు కూడా ఏదైతే డీలిమిటేషన్ ప్రక్రియ విజయవాడని తిరుపతిని డీలిమిటేషన్ చేసి సరిహద్దుల్లో మార్పులు చేర్పుల అంశంలో కూడా ఇప్పుడు బ్రేక్ పడినట్లయింది. జనగణన పూర్తయ్యాకే గ్రేటర్ విజయవాడ గ్రేటర్ తిరుపతి గురించి కూడా ఒక డెసిషన్ అయితే రానుంది. అప్పటి వరకు కూడా దీని మీద అయితే ఒక క్లారిటీ వచ్చే ప్రక్రియ అయితే లేదు. ప్రస్తుతానికైతే గ్రేటర్ విజయవాడ గ్రేటర్ తిరుపతి ఏర్పాటు మీద వెనక్కి తగ్గింది. గ్రేటర్ విజయవాడ గ్రేటర్ తిరుపతి ఏర్పాటు చేస్తారంటూ గత కొన్ని రోజులుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా గ్రేటర్ విజయవాడ గ్రేటర్ తిరుపతిని అధికారులు ప్రతిపాదనలు కూడా చేశారు. అయితే ప్రస్తుతానికి ఈ ప్రతిపాదనలు ఏపీ ప్రభుత్వం పక్కన పెట్టినట్లు సమాచారం. గ్రేటర్ విజయవాడ గ్రేటర్ తిరుపతి ఏర్పాటుకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని మంత్రి నారాయణ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జనగణన చేపట్టనున్న సంగతి తెలిసిందే. ఈ జనగణన పూర్తయ్యే వరకు డీలిమిటేషన్ ప్రాసెస్ చేయకూడదంటూ కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలున్నాయి. ఈ మేరకు మంత్రి నారాయణ వెల్లడించడం జరిగింది. సో ప్రస్తుతానికి ఈ నిర్ణయంతో కూడా మొత్తం కూడా జనగణన పూర్తయిన తరువాతే గ్రేటర్ విజయవాడ గ్రేటర్ తిరుపతి ఏర్పడనున్నాయి.